యాక్చువల్‌గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి పక్కన పెడితే, 'టిల్లు' తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణంగా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోవాలని అనుకోరు. కానీ రీసెంట్‌గా 'జాక్' టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్‌లోకి ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్‌లోకి 'టిల్లు' ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక 'టిల్లు' బ్రాండ్ అనేది పెట్టుకుంటే, దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. 'జాక్' చూస్తే కూడా మళ్ళీ మాకు 'టిల్లు' గుర్తుకొచ్చినట్టుగా అనిపించింది. అవునా? ఓకే, మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరుగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా సార్ రిలీజ్? ఒక సినిమా రిలీజ్, అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్, ఓవర్సీ రిలీజ్, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి. అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం సరే. అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్. అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యూఆర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్.